పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్, కీర్తియోగి మాతాజీ, హైస్కూల్ డైరెక్టర్ జె రాఘవయ్య, ప్రిన్సిపల్ మాధవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన మనందరం కూడా పెదవడ్లపూడి నాగార్జున హైస్కూల్లో యోగా శిక్షణ శిబిరం జరుగుతుంది. దానిలో శ్రీ వెంకటేశ్వర యోగీజీ గారి శిష్యురాలైనటువంటి శ్రీ రంగలత మేడం గారు కీర్తి యోగి బిరుదుతోటి ఇక్కడ సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రారంభించి వారు ఈ ఊరు రావటం, ఈ ఊరిలో స్థిరపడటానికి ముఖ్య కారణం మొదట దోహదపడి తీసుకొచ్చినటువంటి చందు గారి సిస్టరు ఈ ఊరికి ఒక వరంలాగా వారు వచ్చి ఇక్కడ 2 శిబిరాలు స్టార్ట్ చేయటం జరిగింది. ఒకటి నాగార్జున హై స్కూల్లో, అలాగే రెండవది యూపీ స్కూల్లో. 2 కూడా చక్కగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. అలాగే ప్రపంచంలో కల్లా అనేక దివ్యమైనటువంటి విద్యల్ని సాధన ద్వారా మరి సాధించి గ్రంథస్థం చేసినటువంటి కీర్తి మన భారతదేశానికి ఉంది. సనాతనంగా మన ఋషులు అపర కృషి చేసి మరి దివ్యమైనటువంటి యోగా ప్రక్రియల్ని యోగాసనాలు వేయటం, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందటం మనకి నేర్పించి భావితరాలకు మనకు వేల సంవత్సరాల నుంచి అందించారు. అలాగే ఆయుర్వేదం, అలాగే అనేక శాస్త్రాలు, జ్యోతిశాస్త్రం, శిల్పశాస్త్రం, అనేక శాస్త్రాలకి పుట్టినిల్లుగా మన భారతదేశం నాటి నుంచి నేటి వరకు విలసిల్లుతూ గురుస్థానంలో ఉంది. యోగా దినోత్సవం సందర్భంగా పెదవడ్లపూడి గ్రామంలో నాగార్జున హై స్కూల్లో ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం ప్రతి దేశంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించటం, అందులో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మన రాష్ట్రం వచ్చేసరికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో భారీ ఎత్తున 1 కోటి మంది ఈరోజు యోగా కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుత్వం వారు అంచనా వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే యోగా గురువు రంగలత మేడం గారికి, ఇక్కడికి ఇచ్చేసిన యోగా సాధకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన పూర్వంలో మహర్షులందరూ దీన్ని అభ్యసించి యోగం పొంది వాళ్ళు రకరకాల స్థాయిల్లో వాళ్ళ విద్యను ప్రదర్శించారు. మానసిక శారీరక దృఢత్వం కోసం యోగా అనేది దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండి మన భారతదేశంలో పుట్టినటువంటి ఈ విద్య మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొంది అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యోగాని చేస్తూ దీర్ఘాయుష్ను పొందవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం. దానిలో భాగంగా ఈరోజు మన నాగార్జున స్కూల్లో యోగా కార్యక్రమం నిర్వహించడం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ యోగా శిక్షణ అనేది కంటిన్యూగా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలవటం, దీంట్లో మేము కూడా పాలు పంచుకోవటం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే రంగలత మేడం గారు ఈ వడ్లపూడి మంగళగిరిలో నివాసం ఉండేవారు. వారి అమ్మాయి గారు మా సిస్టర్కి క్లాస్మేటు.
దాని ద్వారా మేడం గారు ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనే తలంపు మా సిస్టర్ ద్వారా నాకు తెలియజేయటం జరిగింది. అప్పుడు నేను చెప్పాను, పెద్దవాట్లపూడి అయితే మీకు బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది మేడం, రండి అని చెప్పి ఆ రోజు ఇక్కడ కొనిపెట్టడం, ఒక మంచి వ్యక్తి మన ఊరు రావటం వల్ల ఎంతమందికి మంచి జరుగుతుందనేది మనకి ఉదాహరణ. ఎందుకంటే సమాజంలో చూస్తూనే ఉన్నాం, బయట ప్రపంచం చెడుకి తొందరగా యూత్ కానీ ప్రజలు కానీ అట్రాక్ట్ అవుతున్నారు. మంచికి చెప్పినా తొందరగా మనుషులు దానికి రావటం అనేది చాలా కష్టం. మంచి చేయాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పనిలాగా ఉంది మనం సమాజంలో. ఏదన్నా మంచి పని చేయాలంటే దాన్ని వెనక్కి తీసేవాళ్ళే ఎక్కువగా కనపడుతున్నారు. చెడుకి ఎక్కువ ప్రోత్సాహం అందించే పరిస్థితి ఈ సమాజంలో పెరిగే సంస్కృతిలా కనపడుతుంది. దాన్ని నియంత్రించి మనం మంచిని ఎవరైనా చేస్తుంటే దాన్ని ప్రోత్సహించాలా. అలాగే మనం ఈ యోగాని నిత్యం మనం జీవితంలో భాగంలాగా మనం రోజు నిర్వర్తించుకోగలిగితే మనం ఎంతో ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా కూడా దృఢంగా తయారవుతాం అనేది మనందరం తెలుసు. యోగా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక్కడ మనము యోగా చేసేవాళ్ళమే కాదండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది గ్యాదర్ అయ్యారో చూడండి. ముఖ్యంగా నిన్ననే మనం రామ్దేవ్ బాబా గారు మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆసనాలు వేయడం చూసాం. అక్కడ చాలామంది ఎక్కువ విన్యాసాలన్నీ చిన్నపిల్లలు చేశారన్నమాట. కానీ మనకి ఇక్కడ అన్ని వయసుల వాళ్ళండి, 8 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి దాదాపు 70-80 సంవత్సరాల వయసు వృద్ధుల వరకు కూడా ఇక్కడ మన దగ్గర అభ్యాసం చేసి ప్రతినిత్యము సాధన చేస్తున్నారన్నమాట. అంచేత ఆరోగ్యం అనేది చిన్న వయసు నుంచి మనం మరణించేదాకా కూడా అందరికీ కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. అదొకటి గుర్తుపెట్టుకుని, రెండవదండి, ఎవరికైనా కష్టం వస్తే, శారీరక కష్టం వస్తే తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఇస్తారు. తల్లి మనకు ఏదైనా కష్టం వస్తే బాధపడుతుందండి, కానీ ఏడుస్తుంది. తండ్రి డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అమెరికా లాంటి నుంచి డాక్టర్లను కూడా తెప్పిస్తారు, కానీ బాధ పంచుకునేది ఎవ్వరు ఉండరండి. మనకేదైనా కష్టం వస్తే ఆ బాధను మనమే భరించాలి. అందుకని అటువంటి శారీరక కష్టాలు రాకుండా ఆసనాలు, మానసికమైనటువంటి స్థైర్యం కోసం ప్రాణాయామము, ధ్యానము అవన్నీ కూడా ఇక్కడ నేర్పుతున్నాం. అంచేత 24 గంటలు మనకు భగవంతుడు ఇస్తే దానిలో 1 గంట సమయం మనం యోగా కోసం, ఆసనాల కోసం, శారీరక దారుఢ్యం ఆసనాలు, మానసిక స్థైర్యం కోసం ప్రాణాయామం, ధ్యానము ప్రతినిత్యము చేస్తూ చక్కటి ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని పొందించుకోవడానికి శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ద్వారా 2015వ సంవత్సరంలో మొదలుపెట్టామండి. ఇదిలా ఉండగా కాజా ఉద్యానవన ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ అలీం బాషా, పిఎస్సిఎస్ అధ్యక్షులు గాదే పిచ్చిరెడ్డి, కూటమి నాయకులు పల్లబోతుల శ్రీనివాసరావు, శ్రీనివాస్ రెడ్డి, ఏ వెంకటరత్నం నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ కాజాలో మరియు తాడేపల్లిలో రామకృష్ణ మిషన్ స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ 2 వారాల్లో లాస్ట్ 2 వీక్స్ నుంచి మనము యోగా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ 2 వారాల్లో ముఖ్యంగా మనకు ఉండవల్లి గుహల దగ్గర డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్, డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ జరిగింది. అదేవిధంగా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర మేజర్ ప్రోగ్రామ్ జరిగింది. దీంతోపాటు మనము లాస్ట్ 2 వీక్స్ నుంచి డిఫరెంట్ ఎంతూజియాస్ట్ అంటే ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో వాళ్ళందరితో కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు 40,000 మందిని యోగా ఉత్సాహకుల్ని మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా డెమాన్స్ట్రేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా యోగా అనేది ఒక రోజు ఒక వారం చేసే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఇంటర్నల్ దాన్ని అలవాటు చేసుకొని మన డైలీ రొటీన్లో ఇది భాగం కావాలని 30 నిమిషాలు 40 నిమిషాలు దీన్ని కేటాయించగలిగితే మన ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి మన రిజల్ట్స్ చెప్తున్నాయి. అదేవిధంగా యోగా చేసేవారికి, యోగా చేయని వారికి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్యంలో చాలా తేడా ఉంటుంది. యోగా చేసేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని యోగా అనేది ఇంటర్నల్గా
దాన్ని అలవాటు చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమం ఇంత గొప్ప ఎత్తుగా రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాజా గ్రామంలో యోగా కార్పొరేషన్ తరఫున మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున కాజా గ్రామంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం. మా కాజా గ్రామ ప్రజలు దీన్ని సద్వినియోగపరుచుకున్నారు. అలాగే నిత్యం ఇవాళ అలవాటు చేయటమే కాదు, మా ఊళ్ళో చానాల నుంచి అలవాటు ఉంది. యోగా మాస్టర్లు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఇంతకుముందు శిక్షణా తరగతులు పెట్టారు. దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా నిత్యం ఇవాళ ఒకరోజు చేసి వెళ్ళటం కాదు, డైలీ దీన్ని చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన సీఎం గారు 76 సంవత్సరాల వయసులో అలా తిరగడానికి ప్రధానమైన మొదటి కారణం ఈ యోగానే. అందుకని ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని ప్రతి ఒక్క పౌరుడు దీన్ని డైలీ రోజు ఒక 40 నిమిషాలు యోగా కేటాయిస్తే ఆ తర్వాత ఫలితాలు వాళ్ళకే తెలుస్తాయి నెలలో. అందుకని ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగపరుచుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కార్పొరేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా MTMC పరిధిలోని మా కమిషనర్ గారైనటువంటి ఆలిం బాషా గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. మరి ఈ యోగా వల్ల కేవలం మరి ఆరోగ్యం స్ట్రెస్ లేకుండా కూడా మరి అనేక రోగాల బారిన పడేటటువంటి వారికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటుంది. యోగా అనేది ప్రతిరోజు ఒక అరగంట వయసుతో నిమిత్తం లేకుండా చేసుకున్నట్లయితే అటు మన ఆరోగ్య విషయంలో కానివ్వండి, మరి మానసికంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ఎంతో చక్కగా ఉంటుంది. మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మన ఉండవల్లిలో కూడా జరిగింది. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో అనేక చోట్ల కూడా ఈ యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యోగా వల్ల వయసుతో నిమిత్తం లేకుండా అనేక మంది, దాదాపు ఇప్పుడు సుమారు 40,000 మంది రిజిస్టర్ అయినట్టు మరి కమిషన్ గారు కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దీన్ని ప్రోత్సహిస్తారని. యోగా అనేది మనిషికి చాలా ముఖ్యమైన అవసరం. రేపు నా కోరిక మన ముఖ్యమంత్రిగా నా మనవి ఏంటంటే స్కూల్లో కూడా యోగా ఒక క్లాసుగా పెట్టి ప్రతి స్కూల్లో పెడితే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఇవాళ యోగా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవాళ హాస్పిటల్ పోవటం ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఈ ఫుడ్ బెడ్ తినటం, పిల్లలు ఊపకాయ రావటం ఇలాంటివి కూడా కంట్రోల్ అవుతాయని యోగా వల్ల చాలా ఉపయోగం ఉందని ఈరోజు నేను గ్రహించడం జరిగింది. కనుక ఈ యోగా అనేది కూడా మనం స్కూళ్ళలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందని కోరుకుంటున్నాను.